నమస్తే సార్. హాయ్ హాయ్ బ్రదర్ ఇప్పుడు మన 12 సంవత్సరాల దినోత్సవం సందర్భంగా మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 4 దశాబ్దాల పార్టీని మేము నిలబెట్టాము అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే 4 దశాబ్దాల పార్టీని జనసేన పార్టీని నిలబెట్టింది అంటారా? భయ్య ఇది అందరి కష్ట ఫలితం భయ్య. ఒకటి గతంలో వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిండు. ఆయన మీద ఉన్న కొంత వ్యతిరేకత నెంబర్ 1 అయితే ఈ అన్ని పార్టీలు కలిసి కూటమి కావడంతో రెండోది అదే విడివిడిగా పోటీ చేస్తే అందరికీ ఇబ్బంది ఉంటుండే, ఇన్ని సీట్లు రాకపోతుండే, ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకపోతుండే. ఇప్పుడు ముగ్గురు ఒక మనిషిని ఒకేసారి కొట్టుకుంటే ముగ్గురు ఉన్నోళ్ళే గెలుస్తారు. అదే ఒక్కొక్కడు ఒక్కొక్కసారి వచ్చి కొట్టుకుంటే వీడే గెలుస్తాడు. అవునా కదా, ఎంత బలవంతుడైనా కానీ. అట్లా అందరూ ఒక కూటమిలాగా ఒక ఏర్పాటు చేసేసి దేనితే పుచ్చలేసిపోయినట్టుగా అయిపోయింది ప్రభుత్వానికి. కానీ అది అందరి విజయం, ఒక్కళ్ళు అనుకోవడానికి లేదు. మేము చేపట్టికే టీడీపీ నిలబడ్డదని చెప్పేసి వీళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. మా తెలంగాణ హైదరాబాదు. నేను ఇక్కడి నుంచి పిఠాపురం పోయి ఆయన గెలుపు కోసం సర్వ ప్రయత్నాలు చేసినా గెలిచినందుకు వాళ్ళ అన్న కంటే వాళ్ళ కుటుంబం కంటే పిఠాపురం వాళ్ళకంటే నేనే హ్యాపీగా ఉన్నా. అరే నేను పోయిన కష్టానికి ఫలితం దక్కిందిరా భయ్ అని చెప్పేసి. కానీ కొన్ని ఇతరులని భవిష్యత్తు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడే ఏదో అవసరం తీరింది అని మాట్లాడేది కొంతమందిని ఇబ్బంది పెట్టే కొన్ని స్పీచ్లు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది ట్రోల్ చేస్తున్నారు. మీరు మామూలు కాదు, మినిమం డిగ్రీ ఉంది మీ మీడియా వాళ్ళకి. గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది రెండు. అప్పుడేమన్నాడు నాడు నేడు అని చెప్పేసి ఏమేమి ట్రోల్స్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఈ పిఠాపురం గెలుపుకు కారణం వర్మ గారు అనేది ఒకటి వస్తున్నది. ఇక మన నాగబాబు గారు ఈ ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది జన సైనికులు అనేది నాగబాబు గారు ట్రోల్ అవుతుంది. మరి అది అధ్యక్షునిది నిజమా లేకపోతే ఎమ్మెల్సీది నిజమా అనేది అయోమయం జగన్నాథం లాగా అయిపోయింది. ఎవరికి అయోమయం, వాళ్ళకా లేకపోతే ప్రజలకి? నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మా తెలంగాణ కదా, మా పిఠాపురం అయితే రోజు ఎప్పుడు వార్తలు అప్పుడు బయటపడుతుంటాయి. పిఠాపురంకి వెళ్ళి మీరు అంతగానో ప్రచారం చేసినప్పుడు మీకు ఏమాత్రం తెలియదా ఎవరు వచ్చారు? అన్ని పట్టించుకోము. మావాడు గెలవాలి, గెలిచిండు ఖతం, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వదిలేసినాం అంతే. కానీ ఇప్పుడు ట్రోల్ అవుతుంటే అరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏం ట్రోల్ అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా మీడియా ఇప్పుడు నిప్పు లాంటి నిజాలు బయట పెడుతుంది. మినిమం డిగ్రీ ఉంది మీడియాకి. ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడని ఏదో ఒకటి నోటికి వచ్చింది మనం మాట్లాడేద్దామంటే మళ్ళీ రేపు వచ్చినాడు ఆయన మాటలు కొన్ని ట్రోల్ అవుతున్నాయి బాయ్. ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా అప్పుడు నేను దేవుని నమ్మను, మా నాన్న కమ్యూనిస్టు, దేవుని నమ్మను, మా నాన్న దీపరాధానికి సిగరెట్ కాల్చుకునేవాడు అనేమో గప్పుడు స్పీచ్. నేను నాకేం తెలియదు, అల్ల వస్తుంది ట్రోల్ వస్తుంది అనేది ఒక వీడియో వస్తున్నది. ఇంకొక వీడియో ఏమో మా నాన్న రామభక్తుడు, ఎప్పుడు రామభక్తి చేసేవాడు, మేము రావణ భక్తులము అట్లని చెప్పేసి ఇంకోటి ట్రోల్ అవుతుంది. మేమేమనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం కాదు, నువ్వు సీఎం కావాలి, అవసరం కూడా పీఎం కూడా కావాలి. ఇట్లా జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడితే మాత్రము మళ్ళీ జీరో కాడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీడియా ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎవడెవడు ఏమన్నాడు, అప్పుడేమన్నాడు ఇప్పుడేమన్నాడు, వీడు మంచిగా మాట్లాడుతున్నాడా చెడ్డగా మాట్లాడుతున్నాడా, వీడు ప్రజల కోసం చేస్తానికి వచ్చిండా వాని వ్యక్తిగత లాభాల కోసం చేస్తూ అంటే ఆయనదానే కాదు. ఇది చెప్పండి ఇప్పుడు, ఒక్క నిమిషం ఇది చెప్పండి. ఇప్పుడు ఆయన నిజంగా ప్రజల కోసం చేద్దామని వచ్చిందా, ఆయన వ్యక్తిగతంగా ఎదుగుదామని చేసి వచ్చాడు అంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీచ్ ఉంటుంది, ఇక మేమే నమ్మలేకపోతున్నాం. అందుగురించి జాగ్రత్తలు తీసుకోవాలి. మా వ్యక్తిగతంగానైతే ఆయన మీద ఎలాంటి కోపం లేదు. ఆయన డిప్యూటీ సీఎం నుంచి సీఎం కావాలి, అవసరం కూడా పీఎం కావాలి. ఈ భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ఏ చక్రాన్ని తిప్పాలని చెప్పేసి మేము వ్యక్తిగతంగా మేము ఆశిస్తున్నాం. కానీ ఇట్లాంటివి ఎప్పుడు పడితే అప్పుడు ఏదో మన తెలంగాణలో కేసీఆర్ లాగా మాట్లాడి మర్చిపోతే ఇబ్బంది అవుతుంది, అది ఫ్యూచర్కి దెబ్బ. అయితే నాగబాబు గారు ఏమన్నారు? అది ఈ గెలుపుకు కారణము ఒకటి మా అధ్యక్షుడు అయితే, రెండోది పిఠాపురం ప్రజలని అన్నాడు. వాస్తవానికి ఆయన త్యాగం చేసిండు. వర్మ అనే వ్యక్తి ఒక సీటు త్యాగం చేసిండు.
ఎవ్వడు నీకు అవకాశం ఇవ్వకపోయినా ఎవరు నిన్ను గెలిపించుకున్నా నా సీట్ ఇచ్చేసి నిన్ను గెలిపించుకుంటా అని చెప్పేసి మీసం మెలేసి తొడగొట్టేసి ఆయన సీటు త్యాగం చేసి ఈయనకిచ్చి సర్వ ప్రయత్నాలు చేసి కన్న కష్టాలు పెట్టి వాస్తవానికి గెలిపించిండు. టీడీపీ పొత్తు లేకపోతే 100% పిఠాపురంలో గెలుపు లేదు. అందరి విజయం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న యూత్ది కూడా ఈయన సినిమా ఫ్యాన్స్. ఆ రకంగా గెలుపు విన్ అయింది. కానీ మరి ఒడికెక్కిన తర్వాత తెడ్డు చూపిస్తే మళ్ళా మేము సీఎం సీట్లో కూర్చోవాలని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మన టీడీపీ వల్ల అతను పొత్తు పెట్టుకోకపోతే పిఠాపురంలో గెలవకపోను అన్నారు కదా అన్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒక దాంట్లో మొత్తం ఓవరాల్గా 21 సీట్స్ గెలిచిందా, లేకుంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఒక్క నిమిషం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ 21 సీట్లు గెలిచిందా, లేకపోతే పిఠాపురమే కాదు 21 సీట్లు కూడా గెలవకపోను అంటారా? 75% బీజేపీ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నది, జనసేనకి 25% టీడీపీది ఉన్నది. ఓట్లు చీల్లేదు. అది ఆ ఉమ్మడి ఐక్యతతోటి ఇన్ని సీట్లు వచ్చినాయి. లేకపోతే గతంలో మనం చూసాం కదా, అధ్యక్షుడు కూడా ఓడిపోయిన పరిస్థితి ఉన్నది. అందుగురించి ఐక్యతే ఆయుధం పోరాటమే మార్గం అనే టైప్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుర్రు. ఐక్యంగా ప్రింట్ కొట్టేసి మీరు సింగిల్గా వచ్చే ఎన్నికలలో ఒకరికొకరు పొత్తు లేకుండా వేరువేరుగా అందరు వేరువేరుగా పోటీ చేయండి. అప్పుడు ఎవరి సత్తా ఏందా అనేది తెలుస్తుంది. అలాగే అలా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనేసి మీరు అనుకుంటున్నారు? అప్పుడున్న పరిస్థితి వేరు ఉంటుంది. చెప్పలేము. ఎన్నికల ముందు చెప్పగలుగుతాం. ఎన్నికల ముందు 6 నెలలకు 1 సంవత్సరం 6 నెలలు ముందర ఉన్నాయని ఎన్నికలు ఉన్నాయి కానీ ఇప్పుడే చీలిపోవాలి. ఇప్పుడు ఐక్యత ఉన్నది కదా, ఇది చీలిపోతే ఇప్పుడు ఈయన ఇది చేసిండు ఆయన అది చేసిండు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే అనుకుంటారు ఏడాడు ఏమైంది అనేది. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు వచ్చేసి మన కొందరు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే 2 సార్లు మేము గెలిపించినాము, సరే 2 సార్లు ఓడిపోతే ఫస్ట్ టైం మేము గెలిపించాము, నువ్వు మమ్మల్ని ఎందుకు గెలిపించేవి అనేసి అంటున్నారు. నిజమే అంటారా? అది ఇద్దరిది ఉన్నది భయ్య. మేము అనుకోవాలి, ఎవ్వరూ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళది ఉంది వాళ్ళది ఓట్లు అనేది చీల్లేదు. ఇప్పుడు ఈయనకు 1 ఓటు పడితే ఈయనకు 3 ఓట్లు పడుతున్నాయి భయ్య. ఈయనకు 2 ఓట్లు పడితే ఈయనకు 6 ఓట్లు పడుతున్నాయి. ఈ అభ్యర్థికి ఇప్పుడు 3 పార్టీలు ఒకటి, ఈయన సింగిల్ ఒక పార్టీ. అవునా? ఇటు 1 ఓటు పడితే ఇటు 3 ఓట్లు పడుతున్నాయి, ఇటు 2 ఓట్లు పడితే ఇటు 6 ఓట్లు పడుతున్నాయి. అట్లా విన్ అయింది ఈ పార్టీ. కూటమి విన్ను. ప్రధానంగా బీజేపీ పార్టీ దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి బాగా వాళ్ళకి బలపరిచింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినా బీజేపీ సపోర్ట్ లేకపోయినా కానీ వీళ్ళిద్దరూ అమ్మగలు ఆడుకుంటా. కేంద్ర ప్రభుత్వం మామూలు ప్రభుత్వం ఏం కాదు. మోడీకి మినిమం డిగ్రీ ఉన్నది, పీజీ చేసిన వాళ్ళకి పీజీలో ఎగిరిపోతాయి ఆయన టార్గెట్ చేస్తే. అట్ట ఉంటుంది ఆయన కథ వేరే ఉంటుంది. నువ్వు మిత్రుడువా శత్రువా తెలుసుకో. మిత్రుడు అయితే ఒక బాణం వేస్తా, శత్రువు అయితే ఇంకొక బాణం వేస్తా అంటాడు ఆయన. అది మోడీతో పెట్టుకుంటే అట్ట ఉంటుంది కథ. 4 దశాబ్దాల పార్టీని మేము నిలబెట్టాము అనేసి అన్నారు. నిజంగానే జనసేన పార్టీ టీడీపీ పార్టీ నిలబెట్టింది అంటారా? పక్కా నిలబెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో చూసుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ ఎట్లా అంటే 21 సీట్లు పోటీ చేస్తే 21కి 21 సీట్లు వచ్చాయి, 2 ఎంపీ సీట్లు వచ్చాయి. బట్ ఇట్లా టీడీపీ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే చాలామంది ఎట్లా అంటే వైసీపీ అది రాకూడదు అని ఎట్లా అంటే టీడీపీ గెలవాలి అన్నట్టు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ చేశారు అన్నట్టు. టీడీపీ కూడా చాలా సపోర్ట్ చేసింది జనసేనకు. అంటే మరి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు 2 సార్లు పోటీ చేసినావు, 2 సార్లు గెలవలేకపోయినావు, 3వ సారి మేము మీకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నీకు ఆ సీట్ వచ్చింది, ఆ 21 సీట్లు అనేది మేము పంచినాము, మీరు తీసుకునేది కాదు, జనాలు ఇచ్చినది కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు? నిజం చెప్పాలంటే ఇప్పుడు టీడీపీ ఇచ్చినాయి అంటే అదే టీడీపీ అలా చెప్పారు కదా. బట్ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ లేకుంటే నిజం చెప్పాలంటే అసలు టీడీపీ గెలవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే చంద్రబాబు ఆ టైంలో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అసలు ఈ పార్టీకి అంటే పెద్ద దిక్కు కానీ ఎవరూ లేరు.
అప్పుడు పవన్ కళ్యాణ్ రావాలంటే అసలు అప్పుడు పవన్ కళ్యాణ్ తెస్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఎట్లంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు, కార్ల మీద వస్తుంటే అంటే లైట్స్ ఆఫ్ చేయడం కానీ అలా చాలా చేశారు. ఎట్లా అంటే ప్రతిసారికి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడి మనం అంటే కూటమి చేద్దాం అది ఇదని అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అప్పుడు చంద్రబాబు ఓకే చేసి సరే అని మళ్ళీ మీటింగ్ పెట్టారు. అప్పుడు నారా లోకేష్, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎట్లా అంటే ఇది ఇప్పుడు టీడీపీ గెలవడానికి కూడా ఒక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు. ఎట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలకపోవు, ఇది 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట ఎట్లా అంటే అసలు ఒక తూట లెక్క వస్తుంది, అంత పవర్ఫుల్ మాట. అక్కడ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు అతను మాట్లాడే టాకింగ్ ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే ప్రతి ఒక్కటి మాట్లాడే కాన్ఫిడెన్స్ వల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిండు, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా గెలిపించాడు. అలా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడిన మాటలు మీకు ఏం గుర్తున్నాయి? 2-3 షేర్ చేస్తాను. నాకు ఎట్లా అంటే ఇప్పుడు అంతే ఫస్ట్ 2019లో 2 చోట్ల ఓడిపోయాడని చెప్పారు కదా. బట్ ఈసారి ఎలా అంటే 2024లో ఎట్లా అంటే 25 ఎట్లా అంటే 21/21 కొట్టారు, 2 ఎంపీ సీట్లు కొట్టారు. ఇట్లా ఫస్టే చెప్పాడు. ఎట్లా అంటే మనం ఈ పార్టీ గెలిచాక మనం ఆవరణ దినోత్సవం చేసుకుందామని చెప్పాడు, అన్నట్టే చేసుకున్నాడు. అలా మరి అట్లా అంటే కొందరు ఇది సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు పవన్ కళ్యాణ్కి వచ్చేసి సరిగా మాట్లాడడానికి రాదు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలి అన్నట్టుగా మాట్లాడారు. సేమ్ ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎలా అంటే చాలా మాట్లాడతారు. బట్ ఎట్లా అంటే ఇప్పుడు మన పార్టీ గురించి మనం మాట్లాడితే ఎట్లా అంటే ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళ గురించి మనం ఎన్నో మాట్లాడతాం. బట్ ఎట్లా అంటే ఇది కూడా అంటే ఎవరైనా ఉంటుంది, ఎలా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి తెలుస్తుంది మనం ఏది మాట్లాడుతారో మనకు తెలుస్తుంది. మనకంత ఎట్లా అంటే అతను అంత లేనిదే ఫస్ట్ అంతకు మూవీ చేసుకున్నాడు. మూవీస్లలో ఒక మంచి స్టార్ ఎట్లా అంటే ఒక మెగాస్టార్ తమ్ముడు నుంచి ఒక పవర్ స్టార్గా ఎదిగాడు. బట్ అంత లేనిదే రాజకీయాలకు వెళ్తాడా? అలా అంత బేసిక్ నాలెడ్జ్ లేకుంటే. అన్న ఇంకొకటి ఒక మాట చెప్పేసండి, పవన్ కళ్యాణ్ గారిని టీడీపీలో గెలిపించింది ఎవరు? జనసేన కార్యకర్తల లేకుంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేసారంటారా? అది తెలిసి ఎలా అంటే పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేసారు. అంటే తనకి ఎవరు త్యాగం చేయాలి, ఎవరు సపోర్ట్ చేయాలి అంటారా? చంద్రబాబు చాలా సపోర్ట్ చేశారు టీడీపీ పార్టీ. చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళందరూ ఎట్లా అంటే నారా లోకేష్ కూడా ఒక అన్నలాగా చూసుకుంటాడు అన్నట్టు పవన్ కళ్యాణ్. అలా వాళ్ళంతా సపోర్ట్ వల్లనే పవన్ కళ్యాణ్ కూడా అంటే గెలిచాడు. అది అంటే నాగబాబు గారు ఏమన్నారంటే ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే మా తమ్ముడికి, ఓన్లీ జనసేన కార్యకర్తలు జనసేన ఓటర్లు మాత్రమే గెలిపించారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే అది వచ్చేసి వర్మను ఉద్దేశించి మాట్లాడిండు అనేసి అంటున్నారు. అంటే వర్మ గారు ఏమన్నా అసలు సపోర్ట్ చేయలే అంటారా? వర్మ గారు చాలా సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు ఎలా అంటే వర్మ చాలా సపోర్ట్ చేస్తాడు. బట్ అతను ఉండాలి పిఠాపురంలో అప్పుడు. బట్ ఎట్లా అంటే త్యాగం కూడా చేశాడు సీటు. అలా అంటే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అదైతే కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, వీళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇద్దరు బాండింగ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మాట్లాడితే అందరూ చాలామంది అనుకోవాలి. బట్ ఎట్లంటే నాగబాబు మాట్లాడాడు కదా, అది అంత పట్టించుకోకూడదు అన్నట్టు. అంతే నాగబాబు అంటే పట్టించుకోకూడదు అంటారు. అంటే నాగబాబు ఎట్లా అంటే అతను ఎట్లా జస్ట్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు అనుకో చాలామంది ట్రోల్ చేస్తారు. ఎట్లా అంటే నాగబాబు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం కానీ అలా ఉంటుంది. అట్లా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇప్పుడు మన గురించి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎవరి అభిమానం వాళ్ళకి అంతే. అది 4 దశాబ్దాల పార్టీని మేము నిలబెట్టాము అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజమైన అన్న 4 దశాబ్దాల పార్టీని జనసేన పార్టీ నిలబెట్టింది అంటారా? అంటే అప్పటి వరకు కూడా జనసేన అనేది ఒక సీటేకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నాడంటే ఆ మాట, వాళ్ళు ముందుగా కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశాడు, చాలా వదులుకున్నారు. టీడీపీ కన్నా సరే చాలా ఎక్కువ వదులుకున్నారు. నిలబెట్టాడు అనడానికి 4 దశాబ్దాలు టీడీపీ పార్టీ, అదే 4 దశాబ్దాలు టీడీపీ పార్టీ సడన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాళ్ళ అరాచకాల ముందు మనందరం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా జైల్లో పెట్టారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. అప్పుడు నైతికంగా జైలుకి వెళ్ళి మద్దతు తెలియజేశారు ఎవరు? కళ్యాణ్ గారు. 100%
టీడీపీ అవసరం జనసేనకు ఉంది, జనసేన అవసరం టీడీపీకి ఉంది. ఇదంతా ఎవరి గురించి చేశారంటే కేవలం రాష్ట్రం గురించి. రాష్ట్రం అనేది ఏంటంటే అన్ని విధాలుగా చాలా నష్టపోయింది. అన్ని విధాలుగా చాలా ఇబ్బందులకు చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ చాలా అంటే చాలా నష్టం జరిగింది. అయితే ఏంటంటే ఒక నిలబెట్టారు. ఈయన అవసరం ఎంతైనా దానికి ఉంది, ఇద్దరికి సమానంగా ఉంది. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కోల్పోయారు, చాలా నష్టపోయారు అనేసి మీరు అన్నారు కదా, అంటే ఏం త్యాగం చేసాడు, ఏం నష్టపోయాడు? ఇప్పుడు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు తీసుకున్నారు? 21 సీట్లు తీసుకున్నారు. యాక్చువల్లీ అసలు స్టార్టింగ్ ఒక 50 సీట్స్ అయినా సరే జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుందని అనుకున్నాం మేము. అయితే బీజేపీ కూడా త్యాగం చేసిన సీట్లు కూడా జనసేన త్యాగం చేసింది. అవును కదా, ఇంకా నష్టపోవడానికి ఇంకేముంది నెక్స్ట్? అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నీకు పోటీ చేయడానికి 21 స్థానాలు కూడా లేవు, ఆ 21 స్థానాలు మేము ఇచ్చాము అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు ఇచ్చారంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆ రోజు వాళ్ళు ఎలా ఇచ్చారు, ఇష్టమేంటి వాళ్ళు? ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి, 2 times మీరు పోటీ చేసినా కానీ గెలవలేదు, థర్డ్ టైం మేము గెలిపించాము, 21 సీట్లు అనేది మేము ఏళ్ళలో గెలవలేదు కదా. 2019 ఎలక్షన్లో మరి ఏళ్ళు 18 సీట్లకే పరిమితం అయ్యారు కదా. మరి ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి 151 సీట్స్ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా ఆ రోజు వచ్చింది. 40% ఓట్ బ్యాంకింగ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. వీళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే ఆ రోజు పరిస్థితి ఏమవుతుంది? దశాబ్దాల పార్టీ అయినా సరే వీళ్ళు మరి 18 సీట్లకు పరిమితం అయింది కదా 2019లోను. త్యాగం చేసాము, ఇచ్చాము అనేది తప్పది. ఎవరు ఏం చేసినా ఆ రోజు రాష్ట్రం శ్రేయస్కోరి రాష్ట్రం చాలా అంధకారంలోకి వెళ్ళింది. రాష్ట్రం చాలా నలిగిపోతుంది. ఈ అరాచక పాలన ఉందని చెప్పేసి ఒకరికొకరు తగ్గారు. దీంట్లో ఏంటంటే 100% అంటే 2019లో 18 సీట్లు వచ్చినా సరే మేము టీడీపీ పార్టీ బలంగానే ఉన్నాం, బలంగా నిలబడ్డాం, ప్రజల కోసం పోరాడడం. అప్పుడు మీరు మాకు ఏడా సపోర్ట్ చేశారు, అప్పుడు మీరు ఏడున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బలంగానే ఉండదండి అప్పటి కూడా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్ 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది. బలంగా ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే రాష్ట్ర శ్రేయస్ కోసమే కదా వీళ్ళంతా చేసింది. ఈరోజు ఇప్పుడు మాటలు ఏంటంటే నాయకులు అనేది బాగానే ఉన్నారు, కార్యకర్తలు ఏంటంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అంటే నిజంగా ఇప్పుడు జనసేనకు వచ్చేసి టీడీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి సహాయం చేయలేదంటారా? ఎలా టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీకి ఎట్లాంటి అండగా నిలబడలేదంటారా? ఇక్కడ వీళ్ళ వ్యక్తిగతంగా ఏం చేసుకోలేదండి. వీళ్ళందరూ కలిసి రాష్ట్రం కోసం ఏదో చేయాలని చెప్పేసి వచ్చారు తప్ప వీళ్ళు ఎవరికెవరో ఏం చేయలే. ఎవరికెవరు ఏం చేశారు చెప్పండి? జనసేన పార్టీకి ఏం అవసరం చెప్పండి ఒకసారి? జనసేన పార్టీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పార్టీ పెట్టినా సరే ఏది చేయాలన్నా సరే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి 150 మంది మెంబర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏ రోజైనా సరే వెళ్ళి వాళ్ళు ఏమైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ ఉన్నా సరే వెళ్ళి ఏదో తన అపాయింట్మెంట్ తీసుకుని మన పిఎం గారిని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మన అమిత్ షా గారు ఉన్నారు, వీళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళ కృషి వాళ్ళు చేశారు కదా. వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏదో చేసుకోవాలని ఏ రోజు చేయలే. ఏదైనా సరే రాష్ట్ర ప్రజల కోసం వీళ్ళు ఏదైనా చేశారు. అంతేగాని జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ. కాకపోతే ఏంటంటే ఆ క్షణంలో అది అవసరం, అంతే. అది అలాగే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కడుకోసారి ఒక్కో స్టేజ్ మీద ఒక్కో మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొందరు పెద్దలు అంటున్నారు కదా. ఇది ఇప్పుడు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాట్లాడతారు. ఇలాంటి చాలా పెద్దవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ సందర్భాల్లో ఆ సిచ్యువేషన్ బట్టి అలా మాట్లాడతారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఏదో ఆయన కలిసి వస్తుంది, లేకపోతే ఆయన ఏదో చెయ్యాలి అని చెప్పేసి అట్లా ఏం మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్స్ బట్టి ముందు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అన్నీ వక్రీకరించి ఇప్పుడు రకరకాల వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ప్రయోజనాల కోసం, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో బాగుపడ్డ లబ్ధి పొందడానికి కోసం ఏ రోజు ఆలోచించలే. ఆ క్షణంలో స్పెషల్ స్టేటస్ గురించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్ని విధాలుగా మాట్లాడారు. ఒకసారి కావాలన్నారు, ఒకసారి ప్యాకేజీ ముద్ద అన్నారు. మరి అవన్నీ ఉంటాయి కదా, ఎవరు మాట్లాడలేదు. రాజకీయాల్లో ఏంటంటే శాశ్వతంగా ఎవరు మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు. ఆ క్షణాన్ని అవసరాన్ని బట్టి సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడవలసి వస్తుంది, అంతే. అలాగే ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పిఠాపురంలో ఎవరి మద్దతు లేకుండానే గెలిచారు అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడారు. సో నిజమే అంటారు?
నాగబాబు గారు మాట్లాడారంటే నాగబాబు గారు ఊరికి నేను మాట్లాడరండి. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న ఏదో శాస్త్రం ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. అలాగా మెగా ఫ్యామిలీ కానీ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళెవరూ కూడా ఈరోజు మేమేదో గెలిచిపోయాము, మేమేదో గెలిచాము, వర్మ గారు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి అలాగే మాట్లాడటలే. గ్రౌండ్ లెవెల్ ఏంటంటే వర్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? టీడీపీ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. అది వాళ్ళది. అది వీళ్ళకి వచ్చింది ఒక్కటే ఎమ్మెల్సీ, అది నాగబాబు గారు తీసుకున్నారు. అయితే ఏంటంటే దాన్ని జనసేనని టార్గెట్ చేయడం అనేది వర్మ అనుచరులకు కానీ వర్మ వాళ్ళకి కానీ అది వ్యక్తిగతంగా అది కరెక్ట్ కాదు. దాని గురించి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చాలా తక్కువ చేసి జనసేన నాయకుల్ని కానీ వాళ్ళ మాట్లాడుతున్నారు. ఆ ఉద్దేశంలో నాగబాబు గారు క్లారిటీ ఇచ్చే విధానంలో అలా మాట్లాడుండొచ్చు. అంతేగాని వీళ్ళు నాగబాబు కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే వాళ్ళు అటువంటి మనస్తత్వం కాదండి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రజల కోసం పెట్టాము, ప్రజలకు సేవ చేయడం కోసం పెట్టాము అని చెప్పేసి చాలాసార్లు అన్నారు. అట్లాంటిది ఆయన పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు మన రాత్రి పగులు అని లేకుండా సేవ చేశారు. అట్లాంటి వాళ్ళకి పదవి అనేది ఇవ్వకుండా సొంత అన్నయ్యకే ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నాగబాబు గారు గ్రౌండ్లో ఇప్పుడు చెప్పాలంటే నిర్దోల్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలి ఎమ్మెల్యే కింద. ఆల్మోస్ట్ ఇప్పుడు కార్యకర్తలకు ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. ఎందుకంటే మనకి ఏ కార్యకర్తలని కూడా చాలామంది పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు బీమా చెక్ అనేది ఏ కార్యకర్త కానీ ఎవరికైనా ఇచ్చారు ఎప్పుడైనా సరే. ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా సరే ఇచ్చారు. సొంత డబ్బులతోటి ఈయన ఓన్ డబ్బులతోటి 1 కోటి రూపాయలు ఫస్ట్ టైం ఈయనే ఇచ్చి ఇన్సూరెన్స్ చేయించాడు. అర్థమైందా? అందు గురించి ఏంటంటే నాగబాబు గారు వారసత్వ రాజకీయాలు అదేం కాదు, ఆయన ఎమ్మెల్యే కింద పోటీ చేయాలి. కానీ ఏంటంటే ఆ రోజు త్యాగం చేశారు, ఈరోజు ఎమ్మెల్సీ ద్వారాగా ఆయన చేస్తున్నాడు. దాంట్లో తప్పే ఉంది. అది జనం ఏంటంటే చాలామంది ఏదో విమర్శించాలని చెప్పేసి రాజకీయం చేయాలని బురజాలని చెప్పేసి ఏదో ఎమ్మెల్సీ వారసత్వ రాజకీయాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే తమ్ముడి వాళ్ళ బ్రదర్కి సొంత బ్రదర్కి టికెట్ ఇవ్వడం కరెక్టే అంటారు? కరెక్టేనండి, సొంత బ్రదర్ టికెట్ కరెక్టే. అది ఏమన్నా దాంట్లో ఏదైనా సేవే కదా చేయడానికి. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, లేకపోతే వీళ్ళని కేసులు ఉన్నాయి మా కేసులు కాపాడుకోవడానికి, వ్యక్తిగతంగా లేకపోతే వీళ్ళు పర్సనల్గా ఏం చేయడానికి కాదు కదా. ఏది చేసినా సరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎలక్షన్లోనే వాళ్ళు వచ్చారు, అప్పుడే పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కింద వచ్చారు. ఏదైనా సరే వాళ్ళు ఏదైనా ప్రజలకు ఏదైనా సేవ చేయడానికి తప్పేం లేదండి దాంట్లో. ఎమ్మెల్సీగా రావడంలో దాంట్లో తప్పేం లేదు. అలాగే హిందీ భాష గురించి కూడా వివాదాలు వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? హిందీ భాష అనేది అది మన జాతీయ భాష అండి. అది అందరూ నేర్చుకోవాలి, దాంట్లో తప్పే ఉంది. ఎవరో బలవంతంగా ఏదో ఎవడో రుద్దడు కదా. ఇప్పుడు నాకు హిందీ వచ్చింది, రేపు పొద్దున వేరే స్టేట్ మీద బయట రాష్ట్రంలోకి వెళ్తాము, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తాము, మనకి అట్లా ఇంగ్లీష్ అనేది మనకి లేదా. ఇప్పుడు మన మొబైల్ వాడుతున్నాం ఇంగ్లీషు. ఇప్పుడు మనకి హిందీ భాష అనేది కూడా మనకు అవసరమే. అది నేర్చుకుంటే తప్పేముంది దాంట్లో. ఒక మనిషికి ఎన్ని భాషలు వస్తే అంత అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు అవసరమేమో దాంట్లో రాజకీయం చేయడం తప్పే ఉంది. ఎవడో బలవంతంగా ఏం రుద్దడు కదా. హిందీ అనేది ఇప్పుడు మనం ఎక్కడికో రేపు బయటకు వెళ్తాం, ఏదో హిందీ అనేది మన బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏ విధంగానైనా సరే ప్రతి భాష అనేది కొన్ని భాషలు అనేది మనకి మల్టీ టాలెంటెడ్ లాగా కొన్ని భాషలు ఉండాలండి. నేర్చుకుంటే దాంట్లో తప్పేం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు కూడా ఆ సిచ్యువేషన్స్ పెట్టి అలా మాట్లాడారు. ఇప్పుడు కూడా హిందీ భాష గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ మొన్న ఏదో తమిళనాడు ఏదో జరిగింది కాబట్టి దాని గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. అంటే అప్పుడు ఏమన్నారన్న పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఏమన్నారంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి హిందీ భాష అనేది మా మీద రుద్దొద్దు అనేసి అన్నారు. ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో ఇలా జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో మాట్లాడి ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపడడానికి ఏం లేదు. అంటే ఇలా మాటలు మార్చడం వల్లనే విమర్శలు వస్తున్నాయని అంటున్నారు, నిజమే అంటారా మరి? మీరు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఎవరినైనా సరే చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 5 సంవత్సరాలు ఎన్ని విధాలుగా మాట్లాడతాడని చూడండి. అర్థమైందా? ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నెగిటివ్గా మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి పాజిటివ్గా అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేశాడు అది కూడా మనం చూడాలి. నెగిటివ్గా ఏదో మాట్లాడేసాం ఏదో మాటలు అనేసాం అనేది కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారే ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఏదైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా ఎవరికైనా ఏదైనా చేశాడా, లేకపోతే ఆయన ఏం కాపాడుకోవడానికి ఆయన ఏం మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా ఏదైనా సరే రాష్ట్రం గురించి మాట్లాడతారు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వలాభాల కోసం ఆయన ఏదో లేకపోతే ఏదో కాంట్రాక్టులు రప్పించుకోవడం కోసం ఎప్పుడు కూడా ఆయన మాట్లాడదు కదా. దాన్ని ఇలా రాజకీయాలు ఇలా వక్రీకరించి ప్రతిదీ కూడా సిచ్యువేషన్లో ఎంతవరకు కావాలో అంతవరకు వీడియోని వక్రీకరించి మాట్లాడడం అనేది, లేకపోతే వీడియోని అనేది ఫార్వర్డ్ చేయడం కరెక్ట్ కాదు. అది సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు అనేది. కళ్యాణ్ గారిని అయితే కనుక మనం తప్పుపడడానికి ఏం లేదు. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఎమ్మెల్సీ టికెట్ వేరే వాళ్ళకి రావాలి, కానీ
వాళ్ళ సొంత అన్నకి ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే నిజమైంది, చాలామంది వాళ్ళ అన్నకి ఇచ్చారు, వాళ్ళ అన్నకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ కార్యకర్తలు చాలామంది ఉన్నారు కదా, రాత్రి పగలు లేకుండా చాలా కష్టపడ్డారు, సో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ అన్నకి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ఇవ్వచ్చు అంటారు? ఇవ్వచ్చు. లేదు, ఆయన కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడ్డాడు. మొన్న కూడా సీటు అంటే మనకు టీడీపీను జనసేన పార్టీ పొత్తు వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలిజిబుల్, ఆయన ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మన నాగబాబు గారు ఏమన్నారంటే ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచాము, మాకు మన పిఠాపురం ప్రజలు అండ్ పిఠాపురం కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు, జనసేన కార్యకర్తలు, ఇంకెవరు సపోర్ట్ లేదనేసి అన్నారు. నిజమే అంటారా? అప్పుడు గెలిచినప్పుడు అయితే వాళ్ళ సొంత క్యాడర్ మీదనే గెలిచినారు. ఎవరి సపోర్ట్ అంటే పొత్తు వల్ల కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు. టీడీపీ కూడా హెల్ప్ అయ్యి ఉంటుంది కొద్దిగా, మొత్తం అయితే వాళ్ళే నెట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, హ్యాపీ, అందరూ సంబరాల్లో ఉన్నారు. అయితే వర్మ గెలిచారని చెప్పి ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం? అప్పుడైతే ఉన్న వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఆయన ఉండడం వల్లే గెలిచారు. ఓ రకంగా ఆయనది ఒక చేయి తోడుంది ఖచ్చితంగా. అలా ఆయన లేదు. ఇదేంటంటే పెద్ద కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆయన ఉండడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయినది, మేము చేయగలుగుతున్నాము, ఆయన సపోర్ట్తోనే మేము రాగలుగుతున్నాము అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్లో. అంటే నాగబాబు గారు మన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జన సైనికుల వల్ల గెలిచింది పిఠాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది మరి ఇప్పుడు స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదుగా. ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాగబాబు గారు మధ్యలో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదుగా. కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుంటారు, అది అర్థం కాకపోవచ్చు. ఆయన కూడా తప్పు కొంచెం. ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని ఆయన కూడా మాకు ముందున్నాడు, సహకరించాడని చెప్పుంటే ఇంకా చాలా బాగుండేది. అది ఆయనకి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు. రేపు అన్న రోజున ఆయన అడ్డం తిరిగితే మళ్ళీ పిఠాపురంలో గెలిచే స్కోప్ ఉంటుందా జనసేనకి? చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు. చూసే విధానంగా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో చూసినా ఆ పవన్ కళ్యాణ్ సూపర్ చేస్తున్నాడు అని చూపిస్తున్నారు. అదే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఎవరికి తెలియదు. ఇప్పుడైతే మేము అనుకున్నది ఏంటంటే బాగానే చేస్తున్నాడు అన్నాడు. ఒక ఆంధ్ర వాళ్ళు చేయగలుగుతున్నారని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చేస్తేనే మంచిది. పవన్ కళ్యాణ్ గారు ముందు సీఎం అవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారు, మరి అది ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉందంటారా? ఆయన కరెక్ట్గా చేశారన్న, జనాలే సీఎం చేస్తారన్న. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చూపించారు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్న నువ్వే నాకు కావాలన్నా, నువ్వు ఉంటేనే మాకు మంచి జరిగిద్దానని వాళ్ళే ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఓటుకి నోటు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి. 500 ఇచ్చి తీసుకున్నావంటే మనల్ని 5 సంవత్సరాలు పాలిస్తున్నారంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ. నువ్వు 500 రూపాయలు తీసినప్పుడు నువ్వు అడిగే దమ్ము ఉండదు నీకు అక్కడ. మెయిన్ దమ్మున్నా అడగలేవు నువ్వు. అరే నాకు ఊకేసినవరా అని ఆయన అడుగుతుంది. అందుకనే ముందు మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి? పిఠాపురం ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేశారనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారనుకుంటున్నారా? నా పరంగా అయితే అండి ఒకటి అభిమానంతోనే. ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక 10 సంవత్సరాలు ఆంధ్ర పోటీ చేస్తున్నాడు, ఆయనకి చెప్తున్నాడు కావాలని వర్మని ఎగేస్తున్నారు, పవన్ కళ్యాణ్ నాగబాబు ఎగేస్తున్నారు అని చెప్పేసి లోపల యాంటీగా జరుగుతుంది యుద్ధం అని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు? నాకైతే అలాగ అనిపించలేదండి. అలా అనిపించిన రోజు వర్మ గారే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరు. ఎందుకంటే ఆయనకి అక్కడ పిఠాపురంలో ఆ దమ్ము ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఆయన పోస్ట్ చేస్తే ఆయన మీద రిప్లై ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకు కూడా సపోర్ట్ చాలా బాగుంది అక్కడ. వర్మ గారు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందని అనిపిస్తుంది? వైసీపీలోకే అది చెప్పలేమండి మనం. ఎందుకంటే అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు ఏంటంటే ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. మరి అలా అన్యాయం జరిగిందని అనిపించింది అనుకోండి, అన్యాయం జరిగితే వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇండిపెండెంట్గా ఉంటారు? తెలియదండి అదైతే. ఎందుకంటే అది ఆయన పర్సనల్, మనం ఎలా చెప్పగలం? ఆయన ఒకవేళ ఒపీనియన్ మార్చుకుంటే వైసీపీలో పోవచ్చు, లేకపోతే జనసేన ఉండొచ్చు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన నిజంగా నాకు తప్పు అయిపోయింది, నేను ఆ రోజు అలా మాట్లాడినాను, మా అన్నది ఇలా మాట్లాడాను ఆయన క్షమాపణ చెప్పి చేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఆయన గుర్తించినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా గుర్తించారో ఎండింగ్ గుర్తించారు. అలాంటి వాళ్ళు పక్కన ఉంటే మనకు బలం పెరిగిద్ది.
అలాంటి వాళ్ళని వదిలేసుకున్నాం అనుకోండి మనం బలం తగ్గిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ అయిపోతుంటాం, రోజు రోజుకి దీని మీద కాంట్రవర్సీ పెరిగిపోతుంది.